తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? నేను చిన్న షాపుల్లో చేసుకుంటా ఉంటానండి. భర్త లేదు, నాకు 2 మగ పిల్లలు. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? ఒక అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో చేస్తా, అది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు, కాంట్రాక్ట్ బేసిక్ కదా. ఒక అబ్బాయి చూస్తేనేమో మిషన్ కుట్టుకుంటాడు. మేము మిషన్ కుట్టుకునే డబ్బులు కూడా పెట్టుకోవాలి ఆ పిల్లోడు. ఎందుకనమ్మా? ఎందుకంటే ఇప్పుడు ఒక షాపులో చేస్తున్నారు, మనకు సొంత షాపులు కావాలి. మనకి ఎక్కడి నుంచి వస్తాయమ్మా? సొంత షాప్ పెట్టుకోవాలంటే అన్నీ కావాలి, రూమ్ తీసుకోవాలి, అన్నీ కావాలి. అవేమీ లేవు. నాకు 3 సంవత్సరాలు చేయూత పడింది, కాపు నేస్తం పడింది. మేము కాపు. ఏ ఊరమ్మా అసలు మీది? మాది ఈ ఊరే. ఈ ఊరేనా? ఈ ఊరు. కాపునేస్తం పడిందా మీకైతే 3 సార్లు? 3 సార్లు పడింది. 4వసారి నాకు వయసు అయిందని కార్డులో వచ్చేసింది, ఇంకా రాలేదు. పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది నాకు. ఎలా ఉంది అసలు చూసినట్టయితే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలనకి ఆయన పెట్టినా పెట్టకపోయినా ఆయన స్వచ్ఛంగా స్వార్థం లేకుండా చేస్తున్నాడమ్మా. ఒక్కడే పోరాడుతున్నాడు. మరి పథకాలు ఇచ్చేసి జనాల సోమరపోతులను చేస్తున్నారు అంటున్నారు కమ్మా. పథకాలు ఇచ్చే తప్పు చేశాడు ఆయన. పథకాలు తీసుకుంటున్నారు, ఆయన తిడుతున్నారు. పథకాలు తీసుకుంటున్నారు, తిడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 60-70 వేలు పడుతున్నాయి. పిల్లోడికి పడుతున్నాయి, ఆటోకి పడుతున్నాయి, 18 ఏళ్ళు 40 సంవత్సరాల వాళ్ళకు పడుతున్నాయి. ఇన్ని తీసుకుంటున్నారు, ఇన్ని తీసుకుంటున్నారు, ఆయన తిడుతున్నారు. మరి డ్వాక్రా గ్రూప్లో ఉన్నారమ్మా మీరు? ఉన్నాను. రుణమాఫీ అయిందా? అయింది. నా రుణమాఫీ మాకు మా గ్రూప్కి 1,30,000 రుణమాఫీ అయింది. మరి కొంతమంది అసలు ఈ పథకాలు ఎవరు పెట్టమన్నారని కూడా అంటున్నారు కదమ్మా. ఎవరు పెట్టమన్నారు అంటే పశు కుంకాలు చంద్రబాబు నాయుడు ఎవరు పెట్టమన్నారు? తెలుగుదేశం పరిపాలన పశు కుంకాలు ఎవరు పెట్టమన్నారు? ఒకరు పెట్టమంటే పెడతారా? కానీ ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చి రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, మళ్ళీ అన్ని రేట్లు పెంచేశారు అని చెప్పేసి అయిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కరోనా వచ్చింది, ఆదాయం ఉందా? రోడ్లు అభివృద్ధి కాలేదంటారు, అవి అంటారు, ఇవి అంటారు. కరోనా వచ్చి జనాలు బయట తిరిగారా? కరోనా వచ్చి రూపాయి బయట వచ్చిందా? ఆదాయం వచ్చిందా పాపం ఆయనకి? ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎంత రాసు ఇదంతా నెట్టుకొని వస్తానే ఉన్నాడుగా. మరి ఇప్పుడు తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనంతా అవినీతి రాజకీయం చేస్తున్నారు, నేను చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అటువైపు వెళ్ళారు కదమ్మా. టీడీపీలో ఎవరు రాజకీయాలు వాళ్ళకు ఉంటాయండి, వ్యక్తిగత రాజకీయాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి, మనం అనకూడదు. అది మనం అన్న కాడికి మనమే. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుస్తాడు, ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. టీడీపీకి పవన్ కళ్యాణ్కి పొత్తు ఉందనే చెప్పుకుంటున్నారు కదా. అది మరి ఆయన కూడా అసలు ఈయన అంటే అవినీతి రాజకీయం అంటే జగన్ వచ్చిన తర్వాత రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అనేక చోట్ల అంటున్నారు కదా. ఎక్కడ మంటలు జరిగినాయి? ఎక్కడ కొట్టుకున్నారు? ఎక్కడన్నా మంటలు జరిగినాయి అని వచ్చినాయి ఏపీలో? మరి అంతకుముందు మరి ఒక శారదా కాలేజీలో గొడవలు తీసుకొని నరుక్కున్నారు. మరి అయ్యాను నేను ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా? బయటకు వచ్చినాయా? ఎక్కడ నరుక్కున్నారా? ఎక్కడ చంపుకున్నారా? ఎక్కడ కొట్టుకున్నారా? అదేమీ లేదే. మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అని అంటున్నారు కదమ్మా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకుంటున్నారు, ప్రజలు నిర్ణయించుకుంటారు, అదంతా మనం చెప్పలేం కదా. నమస్కారం అమ్మా, మీ పేరు? పార్వతి. ఏం చేస్తుంటారు? వ్యాపారం, పళ్ళు వ్యాపారం. ఏ ఊరమ్మా మీది? మా తూర్పు కానీ ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అయింది. 3 సార్లు అక్కడ డబ్బులు పడ్డాయి. ఇంకా ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను వచ్చిన నుంచి 16 సంవత్సరాల నుంచి వ్యాపారమే. అంటే ఏమేంటి ఇవేనా, లేదంటే ఏ సీజన్లో అవే? ఏ ఉంటే ఆ సీజన్లు అన్నీ అమ్ముతా. బాగానే ఉంది. మరి ఇప్పుడు తేగలు చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి కదమ్మా, మరి మీకు వచ్చే డబ్బులు సరిపోతాయా? సరిపెట్టుకోవడమే మేడం, అంతే కదా. మరి అంకుల్ ఏం చేస్తారు? అంకుల్ చున్నం పనికి వెళ్తారు, కానీ వెళ్తారు, లేపలేదు. వారంకి 3 సార్లు 4 సార్లు వెళ్తారు, కానీ మంచి మందు గట్ట తాగరు. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు అయ్యాయి. సెటిల్ అయిపోయారా? బాగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు? ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు
కూతురికి 2 బాబులు, బాబుకేమో 2 అమ్మాయిలు, పెద్ద ఆయనకి పిల్లలు లేరు, పెద్ద ఆయన చచ్చిపోయాడు కూడా. సరేనమ్మా, ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, జగన్ పరిపాలన? జగన్ నాకు అన్నీ బాగానే చూశారు, డబ్బులు పడ్డాయి. అప్పుడు కరోనాలో బియ్యం ఇచ్చారు, శనగలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకొకసారి మా ఆయన పెన్షన్ కూడా ఆయనే పెట్టారు, 3000 అన్నీ వచ్చింది, బాగానే ఉంది. ఇంకొకసారి నాకు పడితే చెయ్యొద్దు డబ్బు 45 సంవత్సరాలు డబ్బులు పడతాయి. 43 సార్లు పడ్డాయి ఇప్పటికే? 3 సార్లు పడ్డాయి మేడం. మరి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మాకు పర్లేదు, బాగానే చూస్తాను. మరి ఈ పథకాలు ఇవ్వడం దండగంటున్నారు కదా ప్రతిపక్షాలు. అటు ఆడతారు, ఇటు ఆడతారు, తినేస్తారు, సులకం చేస్తారు, అంతే కదా మేడం. ఎవరు చూసినా విలువ లేనిది, జనాలు అంతే. మరి ఇంతకు ముందు ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందమ్మా మీకు? మాకు తొలి అనుకుంటే తెలుగుదేశం ఉంటాడు, మాకు అనుకున్నా మాకు ఏటి రావట్లేదు మేడం. మా నాటి వాళ్ళకి ఏటి ఇవ్వలేదు, ఈయన వచ్చిన నుంచి పేదోళ్ళకి అన్నీ డబ్బులు పడుతున్నాయి. మరి ఈ పేదవాళ్ళకి బాగా మంచి చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అంటున్నారు కదా. జగనే చేసింది బాగా, జగనే బాగా చేశారు. మా పేదోళ్ళు ఎవరు పట్టించుకుంటారు కాదు తెలుగుదేశం. ఈయనే మాకు వచ్చిన నుంచి డబ్బులు ఇంటికి ఇస్తాను, డబ్బులు మా అకౌంట్లు పడతాను, ఇంక మాకు ఏటి కావాలి? మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నావు, ఎవరో సీఎం అవ్వాలనుకుంటున్నావు అమ్మా? జగన్ వస్తే మంచిది.